తీసుకుంటా, దాని తర్వాత కెమెరాలు పెడతా. ఎవరైనా చెత్తగా రోడ్డు పైన వేస్తే వాళ్ళు 1000 రూపాయలు చలాన్ వేద్దాం, అంతే కదా. ఎందుకు చెత్త రోడ్డు పైన వేయాలా మనం? కరెక్ట్ కదా. ఇప్పుడు నేను వాటర్ బాటిల్ తాగుతాను, ప్లాస్టిక్ బాటిల్ అనుకున్నాను, ఎక్కువ స్టీల్ బాటిల్ వాడతా. ఒకవేళ ఎప్పుడైనా ప్లాస్టిక్ బాటిల్ తాగితే నేను ఆ బాటిల్ కార్లో పెడితే ఇంటికి వెళ్ళి నేను ఇంట్లో వేస్తా. రోడ్డు పైన ఎందుకు వేయాలా మనం? డ్రైన్ పైన ఎందుకు వేయాలా? విచిత్రం ఏంటంటే ఇప్పుడు మనం భారతీయులం, మన భారతదేశంలో చెత్త రోడ్డు పైన వేస్తాం. అదే మనం యూరోప్కి వెళ్ళినా అమెరికాకి వెళ్ళినా ఏమే, మళ్ళీ అదే మనం భారతదేశంలో అడుగు పెడితే చెత్త రోడ్డు పైన వేస్తాం. ఎందుకు వేయాలా? కరెక్ట్. మార్పు మనలో రావాలి. ఆ మార్పు, ఆ చైతన్యం మనలో తీసుకొస్తేనే బాగుంటుంది. అది చేద్దాం, అది కొంచెం సీరియస్గా చేద్దాం. సో సంవత్సరం సార్ మేము మాట్లాడుకుని ఒక సంవత్సరం యాక్టివిటీ పెట్టుకున్నాం. ఒక సంవత్సరం పాటు ఇది చేద్దాం. ప్రజల్లో ముందల చైతన్యం తీసుకొచ్చి దాని తర్వాత కెమెరాలు పెట్టి ఫిక్స్ చేద్దాం. అప్పుడే అవుతుంది. అది చేస్తేనే సెట్ అవుతుంది. అది చేసి ఇప్పుడు ఏంటంటే అమ్మా, మన భూగర్భ డ్రైనేజ్ కానీ అయిపోతే నీట్గా చేసి మోల్లో కూడా చిన్న రోడ్లో అయితే చెట్లు నాటేస్తాం, పెద్ద రోడ్లో అయితే నీట్గా ఫుట్పాత్ కూడా వేసేద్దాం. వేస్తే ప్రజల మూవ్మెంట్ కూడా ఈజీ అయిపోతుంది. సో యాక్సిడెంట్లు తగ్గుతాయి. ఇప్పుడు సార్ కూడా పాపం బాగా కష్టపడ్డారు. ఆవులు చూడండి రోడ్ల పైన తగ్గిపోయినాయి. గోశాలలు ఓపెన్ చేసాం, పెట్టి నీట్గా పెట్టి. ఎందుకంటే రాత్రులు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. అవన్నీ ఆ సమస్యలు, కుక్కలు కానివ్వండి, పందులు కానీ తగులుతున్నారు. నీట్గా చేద్దాం. మార్కింగ్లు కూడా చేసి ఆవులు తగ్గించాం. లైటింగ్ ఒకటి, లైటింగ్ కూడా కొన్ని ఏరియాలు ఇంకా తక్కువ ఉంది అంటున్నారు. యాక్చువల్లీ ఒక మంచి పని, మీరు వెళ్తారు కదా పొద్దున పాటు, మీరు వెళ్తారు, ఎక్కడన్నా లైటింగ్ తక్కువ ఉంటే మీరే రిపోర్ట్ చేయండి. మీరు కూడా చెప్పండి డిపార్ట్మెంట్కి. చీకటిగా ఎక్కడుందో మీకు ఐడియా వచ్చేస్తుంది. ఎక్కడ గ్యాప్ ఉందో మీరు చెప్తే సార్ ఇమీడియట్గా మనం వేసేద్దాం సార్, అక్కడ లైటింగ్ చేద్దాం. నేను కూడా రథోత్సవాలు అప్పుడు నేను తిరిగా, బ్రహ్మణి వచ్చింది. బ్రహ్మణి వస్తే చూపించా గుడి ఎట్లా చేద్దాం అనుకుంటున్నానని మొత్తం కొండంతా చూపించా. ఎంతుంటే వీధుల్లో తిరిగా, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది, ప్రజలు ఇబ్బంది పడుకోవాలి. సో అక్కడక్కడ నాకు గంపడి ఇంకా వీధి దీపాలు చేయాలి. సో చిన్న చిన్న రోడ్లో నీట్గా మొక్కలు పెడతాం సైడ్లో, పెద్ద పెద్ద రోడ్లో అయితే ఫుట్పాత్లు పెట్టాను. చేస్తే నీట్గా ఉంటుంది. మనం చేద్దాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే అమ్మా, మీరు ఇప్పుడు చెప్పిన 2-3 విషయాలు తప్పనిసరిగా చేస్తాను. మీకు మా అండగా నిలబడతాం. కమిషనర్ గారు కానీ, ఒక శాసనసభ్యుడిగా నేను కానివ్వండి, కమిట్మెంట్తో మేము పనిచేస్తున్నాం. ఇక్కడ మాకు ఒకటే లక్ష్యం, అన్ని రంగాల మంగళగిరి నంబర్ 1 ఉండాలి. ఎందుకంటే 40 సంవత్సరాల తర్వాత మీరు కూడా మమ్మల్ని గెలిపించారు. ఇక్కడ బాధ్యత మా పైన పెరిగింది. ఈరోజు నా పరిస్థితి ఏంటంటే, మీరు ఇచ్చిన మెజారిటీ వల్ల నా పరిస్థితి ఏంటంటే, నేను వెళ్ళి ఎవరికన్నా దెబ్బలాడగలుగుతాను. మనకి రైల్వే భూముల్లో మన వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు. నేను వెళ్ళి రైల్వే మంత్రి గారిని కూడా అడిగితే ఆయన అనుకూలంగా స్పందించారు. లేదు మీరు ఆల్టర్నేట్ భూమి చూపించండి, మేము రైల్ రేస్ చేస్తాం. కారణం ఏంటంటే, నేను ఆయన కూడా చెప్తున్నాను, 40 సంవత్సరాల తర్వాత మేము గెలిచినాం, 91,000 మెజారిటీ నాకు వచ్చింది, మీరు చేయాలి సార్, నా బాధ్యత పెరిగిందని చెప్పాను. మీరు కూడా నా పైన బాధ్యత పెంచారు, నేను చేస్తాం. అందరం కలిసికట్టుగా కానీ పనిచేస్తే చాలా అద్భుతమైన మార్పు తీసుకుంటాం. అప్పుడు అందరం గర్వంగా మేము మంగళగిరి అని చెప్పుకుందాం, అంతే కదా. అంటే మంగళగిరి ఇది మా అడ్డారా, మేము ఇక్కడి నుంచి వచ్చాయని చెప్పి గర్వంగా చెప్తాం. అది నా లక్ష్యం. చేద్దాం. అది చేసి స్వర్ణకారులు కూడా మంచి సెంటర్ కడతామని, ఇది డిజైన్ నుంచి అమ్మకాల వరకు స్వర్ణకారు ఏరియాలో తయారు చేద్దామని, అట్లా అనేక మార్పులు చేర్పులు తీసుకొద్దాం. అది నా ఆలోచన. బాగా, ఎందుకంటే మీకు ఏమైపోయింది, మన కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్తుంది. దానివల్ల ఏంది, ప్రజలు కూడా భరోసా వచ్చింది. ఇప్పుడు అమరావతి పనులు కూడా ఇంకా ఈ నెలలో మొదలైపోతాయి. ఈ నెల ఆఖరికల్ వచ్చే నెలలో పనులు ప్రారంభమవుతాయి. ఇంకా ఫ్లోటింగ్ పెరుగుతుంది, విపరీతంగా వస్తారు, బాగా వస్తారు. మళ్ళీ మీకు అసెంబ్లీ కూడా పెంచాం, రోజు 10 దినాలు పెంచినాం అసెంబ్లీ పనులు, వాళ్ళతో వస్తున్నారు. సో యాక్టివిటీ బాగా పెరుగుతుంది, మళ్ళీ బాగా యాక్టివిటీ వస్తుంది. కానీ దానివల్ల మనకు కూడా పని పెరుగుతుంది, అది సమస్య. దానికి ఏం చేయాలంటే, మీరు అన్నట్టు వచ్చినట్టు మీరు అన్నారు కదా, కార్మికులు వర్కర్స్ కూడా పెంచుదాం. నేను కూడా సార్తో నేను డిస్కస్ చేస్తాను, పెంచుదాం. చేసి స్ట్రీమ్ లైన్ చేసి పని భారం తగ్గించాలా, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలా. చెత్త రోడ్డు పైన వేయద్దు, చెత్త ఇంట్లో పెట్టుకొని పొద్దున పూట తీసుకుంటానే చెప్పండి. ఏదో అనుమతి చెప్పమ్మా, ఏం పర్లేదు చెప్పారు కదా నేను చేస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వాలి, ఎందుకంటే ఇప్పుడిప్పుడు సార్ వచ్చిన తర్వాత ఎంటీఎంసీ అవినీతి రహితంగా మేము నడిపిస్తున్నాం. ఎక్కడ అవినీతి జరగకుండా చాలా పకడ్బందీగా నడిపిస్తున్నాం.
ఇప్పుడిప్పుడు ఎంటీఎంసీకి కూడా ఆదాయం పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏంటంటే మంచి పనులు చేసాక నాకు కూడా అవకాశం వస్తుంది, నేను సెట్ చేస్తాను. మీరు చెప్పారు నా బాధ్యత. సార్ ఈఎస్ఐ వచ్చేపాటికి మేము విజయవాడకి వెళ్ళి చూపించుకొని వచ్చేపాటికి ఎమర్జెన్సీ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ కట్టిస్తున్నాను, అమరావతిలో వస్తుంది. అవును సార్, ఈఎస్ఐ కార్డు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆ స్పెసిలిటీ ఉండేట్టు అది ఈఎస్ఐలో ఒప్పుకోరు, అది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు ఏమంటారంటే మా హాస్పిటల్ అంటారు. అది నేను ఒకసారి మాడతాను. బట్ అది కాకుండా ఏంటంటే మనకి అమరావతిలో కూడా వచ్చేస్తుంది ఈఎస్ఐ హాస్పిటల్. 2 సంవత్సరాలు అయిపోతుంది, టక్కన వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీకు రోడ్లు కూడా అయిపోతాయి. ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు E11 E13 కూడా అయిపోతుంది. అది సీతానగరం రోడ్ కూడా అది రీటైనింగ్ వల్ల కట్టబోతున్నాం, మనం అయిపోయింది, టెండర్లు వేస్తాం. వేసి అక్కడ నారాయణ సార్ ఏమన్నారంటే 4 లేన్ రోడ్ వేయాలి, అది కూడా అయిపోతే మనకి ఈజీ అవుతుంది. అది విల్ కోఆర్డినేటర్ నేను చేస్తాను. అవును, రోజంతా పోతుంది, రోజంతా పోతుంది. అవును, నేను ఒకసారి వర్కౌట్ చేస్తాను. ఆయన ఏంటి ఆరోగ్యం ఏం ప్రాబ్లం ఉంది మీకు? అమ్మా యాక్సిడెంట్ అయినప్పుడు అరే మా క్లినిక్ వెళ్ళరా భయ్, దానికి ఏఎస్ఐ హాస్పిటల్ ఎందుకు ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు కదా, బిల్లు కూడా ఉచితంగా ఇస్తున్నారు. మీరు చైతన్యం తీసుకున్నాను, నేను కూడా చెప్తా, క్యాంపెయిన్ పెడదాం. 5 సంవత్సరాల నుంచి ఉన్నాను, మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు స్కిన్ నాకు చెప్పారు, నేను చూసుకుంటాను, మంచి సలహా ఇచ్చారు. పెట్టి స్పెషాలిటీలు రమ్మంట, అంటే ఒకరోజు కార్డియాలజీ, ఒకరోజు స్కిన్, అట్లా డర్మటాలజీ స్పెషలిస్ట్ రమ్మంట మన క్లినిక్లు కూడా. ఇప్పుడు రోజు 300 మంది వస్తున్నారు స్వామి. ఇప్పుడు పెంచాలి నేను సంజీవని, అంటే ఒక సైజు ఉంది, ఇంకా పెంచాలి నేను. అట్లా అయితే మీరు ఇట్లా రోజు 300 మంది వస్తున్నారు. నేను సుమారుగా లెక్క వేస్తే 300 మంది యావరేజ్గా వస్తున్నారు. చేద్దాం, ఈఎస్ఐ మనకు వచ్చేస్తుంది, అప్పుడు ఇంకా హెడ్ అయిపోయింది, ఇబ్బంది ఇచ్చేద్దాం. మా పోలీస్ సోదరులు దేనికి ఆపుతున్నారు మిమ్మల్ని? నేను చూసుకుంటాను. అంటే అట్లా కాదు, అంటే ఏమైందంటే మీకు అవగాహన ఉండాలి. నేను మన ఎన్నికలప్పుడు ప్రచారం చేశాం. మనం ఏం చేసామంటే రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని, మీరు చూస్తే ఫ్లాగులు, జెండాలు ఏముండేది కదా, సరదాగా వచ్చి అందరితో మాట్లాడేవారు. అప్పుడు చాలా మంది నాకు ఏం చెప్పారంటే, ఇన్ఫాక్ట్ మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా 200 మీటర్ల దూరం పెట్టుకుంటే గంజాయి ఎక్కువ ఉంది సార్ మా దగ్గర, దాన్ని అరకట్టండి. అదొక యుద్ధంగా తీసుకుని మేము మొత్తం ప్లాంటేషన్, అంటే మొక్కలు నాటే దాని దగ్గర నుంచి ఇక్కడ రాకుండా చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. సో రాత్రిపూట అంటే తిరిగినప్పుడు ఈ గంజాయి మూవ్మెంట్ వల్ల కొంత కంగారు పడుతున్నట్టు నేను చూసుకుంటాను. ఎందుకంటే గంజాయి పైన యుద్ధం చేస్తున్నాం. ఇప్పుడు అనిత గారు హోంమంత్రి గారు ఉన్నారు కదా, మేడం గారి నాయకత్వంలో మేము కమిటీలో ఉన్నాం సభ్యుల మీద, కానీ యుద్ధమే చేస్తాం. అక్కడ కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే మొక్కలు పెట్టారో, పంట పండిస్తున్నారో, అక్కడ మొత్తం శాటిలైట్ ద్వారా ఫోటోలు తీసి అధికారులు పంపించి అంతా తీసి వేరే పంట ఇస్తున్నాం. అంటే కాఫీ ఇవన్నీ ఇస్తున్నాం, అట్లా మార్పు తీసుకొస్తున్నాం. అందుకే ఈ సమస్యను నేను చెప్తాను, నేను చూసుకుంటాను. ఇంకేమన్నామ్మా? చాలా బాగుందండి, మనం జాగ్రత్తగా చేద్దామమ్మా. నేను అనుకునేది ఒక 6 నెలలకు ఒకసారి మనం ఇట్లా సమావేశం పెట్టుకుందాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఇష్యూస్ ఓపెన్ గా మాట్లాడండి. మీ వాడిని సమస్యలు ఏమన్నా చెప్పండి. నాది ఒకటే అమ్మా, నా లక్ష్యం మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. మనందరం కూర్చుందాం, మాట్లాడుకుందాం, మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. అప్పుడే ముందలే. ఓకేనా? ఓకేమ్మా, వెళ్ళొస్తా, రండి.